హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త రెసిపీతో అయితే వచ్చాను. ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఏంటా అని అనుకుంటున్నారు కదా, మిల్లెట్స్తో చికెన్ పలావ్. మరి ఎలా చేయాలో చూసేద్దామా? స్టార్టింగ్ చిన్న బిట్ అయితే మిస్ అయింది, బట్ అదైతే ఏమిటనేది నేను చెప్తాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి, నాది గ్యారంటీ. చేసే విధానం: స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మన బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, ఇందులో స్పెషల్ ఏంటంటే బాదం పప్పు కూడా వేసాను. బాదం పప్పు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, మిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయి మంచి వేగుతున్న స్మెల్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు క్యారెట్, అంటే నాకు 2 క్యారెట్లు పట్టినాయి, ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. ప్లీజ్ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు రెసిపీ ఎలా చేయాలి ఏంటనేది అర్థమవుతుంది. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా క్యారెట్ అనేది మెత్తబడ్డాక 1 టొమాటోని క్యూబ్స్ కింద కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం, టొమాటో కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ 300 గ్రామ్స్ చికెన్ తీసుకుందాం. చికెన్ని నీట్గా సాల్ట్ వేసి వాష్ చేసుకొని వేసుకుంటే మనకి నీటి స్మెల్ అనేది రాదు. సాల్ట్ కన్నా ఇంకా రాక్ సాల్ట్ వాడితే ఇంకా చాలా మంచిది. చూసారుగా, అలా 2 to 5 minutes ఫ్రై చేసుకోవాలి ఉత్త చికెన్ వేసుకొని. అప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం వస్తాయి. అప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం, ఇప్పుడు చికెన్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. సో చివరిలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ 2 times వేసాము. అడుగంటిందని కంగారు పడకండి, నాది స్టీల్ కుక్కర్, అందుకని కొద్దిగా అడుగంటింది. అందులోనూ చాలా డ్రైగా ఉంది కదా, సో కొద్దిసేపటికి అది పోతుంది మనం పెరుగు యాడ్ చేసినప్పుడు. నెక్స్ట్ 1/2 కప్ పెరుగేసుకోవాలి. పెరుగేసుకోవడం వల్ల పలావ్ అనేది చాలా కమ్మగా ఉంటుంది, అందుకని పెరుగేసుకోవాలి. చికెన్ కూడా త్వరగా కుక్ అవుతుంది పెరిగేయడం వల్ల. 2 benefits. నెక్స్ట్ అది మొత్తం కుక్ అయ్యాక ఒక 20 to 30% కుక్ అయింది చికెన్ అయితే మనకి. చూసారుగా, మొత్తం క్యారెట్, టొమాటో కూడా కొద్దిగా సాఫ్ట్ అయింది. నెక్స్ట్ మిల్లెట్స్ అనేవి ఓవర్ నైట్ సోక్ చేస్తే మనకు పలావ్ అనేది చాలా బాగుంటుంది. లేదు మీకు అంత టైం లేదు, అట్లీస్ట్ 4 hours అయినా అది మీరు నానబెడితేనే మీకు పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది, లేదంటే అంత మంచిగా అనిపించదు. సో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో యాడ్ చేసుకోవడానికి నేను ముందే రెడీగా చేసుకున్న రోజ్ పెటల్స్. ఇవి చాలా డ్రైగా ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. లేదు మీ దగ్గర రోజ్ పెటల్స్ లేవు అనుకుంటే రోజ్ వాటర్, మీరు ఫేస్కి వాడే రోజ్ వాటరేనండి. నెక్స్ట్ ఆ డ్రై అయిన చికెన్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఆ పుదీనా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను పలావ్ చేస్తే మా హస్బెండ్ రెస్టారెంట్ స్టైల్లో రైతా అయితే ప్రిపేర్ చేశారు. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు అందులో ఉన్న కొన్ని టిప్స్ కూడా చెప్తాను. పుదీనా అనేది సాఫ్ట్గా అయ్యాక ఒక 1/2 కప్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అది కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను అక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసులు మిల్లెట్స్ తీసుకున్నా. 1 గ్లాస్ మిల్లెట్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. సో నేను 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి 5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, రైస్కైనా దీనికైనా ఉప్మాకైనా సరే. సో మొత్తం కలబెట్టుకొని ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. ఉప్పు ఎంత అంటే నేను మీ టేస్ట్కి తగినంత అని చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ మనం నానబెట్టుకున్న మిల్లెట్స్ని నీట్గా 1కి 2 సార్లు వాష్ చేసుకొని అందులో కలిపేసుకోవాలి. నెక్స్ట్ రోజ్ పెటల్స్ కూడా మొత్తం కలిపేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి మొత్తం. మామూలుగా మనం రైస్కి వస్తే 3 విజిల్స్, సో ఇది మిల్లెట్స్ కాబట్టి 4 విజిల్స్. నెక్స్ట్ మా హస్బెండ్ చేసిన రైతాకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, 1 ఆనియన్, 1 కీరా దోసకాయ, 1 క్యారెట్, కొత్తిమీర, ఇవన్నీ చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, సీక్రెట్ మసాలా ఏంటని నేను కూడా అడిగానండి, ఎవరైనా రిక్వెస్ట్ పెట్టి అడిగితే చెప్తా అన్నారు. సో ఆ పెరుగుని బాగా సాఫ్ట్గా చిలుక్కొని ఈ ఆనియన్, కీరా దోసకాయ, క్యారెట్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత యాడ్ చేసుకొని ఆ సీక్రెట్ మసాలా అనేది 1/2 స్పూన్ యాడ్ చేసుకొని బాగా దాన్ని కలబెట్టుకోవాలి. చూసారుగా, ఇక్కడ చూపించిన విధంగా కలబెట్టుకోవాలి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి పెరుగు చట్నీ అయితే.
మీలో ఎవరికైనా సీక్రెట్ మసాలా కావాలంటే కామెంట్ చేయండి. ఎవరైనా నా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏదన్నా కొత్త వీడియో పెడితే మీకు. సో మీరందరూ కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. బట్ మా హస్బెండ్ చేశారు కానీ మొత్తం నేనే తినేసారు. అయితే మొత్తం అంత నచ్చింది, ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.